కూడా స్విచ్ ఆఫ్ చేయండి. అందరూ కూడా మీ సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే పిల్లల్ని దయచేసి మీరు అటు ఇటు కదలనీయకుండా మీ దగ్గర కొద్ది నిమిషాలు అలాగే మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం అందరం చేతులెత్తి హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వరకు శ్రమ దినాలు అని క్రైస్తవులు ప్రకటించుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభుల వారిని సిలువ వేసి ఆయన 3వ దినమున పునరుత్థానుడై లేచిన దినాలు కనుక ఈ మాసంలోనే జరిగాయని చరిత్రకారులు చెప్పిన విషయాన్ని బట్టి ఈ దినాలు ఉపవాస దినాలుగా వారు ప్రకటించుకుంటారు. అయితే ఈ శ్రమ దినాలలో ఫాస్టింగ్ ఉండటం మంచిదే, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయతకు మంచిది. కానీ అది ఆచారం కాకుండా ఆ ఉపవాసము మన ఆత్మీయతకు, మనలో ఉన్న విశ్వాసానికి, మనలో ఉన్న అభిషేకానికి అది ఉపయోగకరమైతే మనంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆచారం కాకుండా అదొక పట్టుదలగా ఆ ఫాస్టింగ్స్ ద్వారా ఆయన శ్రమలలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దాని వెనక ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మనకిచ్చిన విలువ ఎలాంటిదో, ఆయన చూపుతున్న ఆ ప్రేమ వెనుక, ఆ త్యాగం వెనుక ఈ లోకములు ఎవరైనా చేయగలుగుతారా లేదా, దాన్ని కానీ మనం ధ్యానించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకం మీద వెక్కసం కలుగుతుంది. ఈ లోక ఆచారాల మీద, లోక స్నేహాల మీద, లోక ప్రేమల మీద ఒకలాంటి అసహ్యం పుడుతుంది. నిన్న ఒక సహోదరి నాతో వచ్చి చెప్తుంది, అన్న నాకు అసలు లోకంలో ఏమీ పట్టించుకోబుద్ధి అవ్వట్లేదు, ఎప్పుడు ప్రభు వస్తాడా సిద్ధపడాలని. అంతకుముందు ఎవరన్నా గద్దించాలనిపించేది, వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనులు కాస్త ఇలా అనిపించేది. కానీ నాకు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎవరెటు పోతున్నా నా మనసు మాత్రం నెమ్మదిగా పెట్టుకున్నా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నా అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సిద్ధపాటు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ తగ్గించుకున్నది, ఆ ప్రేమ ఓర్చుకున్నది, ఆ ప్రేమ సహించింది కనుక ఈ అంత్య దినాలలో ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమను సంపాదించుకోవటానికి నువ్వు సాహసించినట్లయితే, ఆ ప్రేమను కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడ్డట్లయితే నిజంగా మనం ధన్యులమే. ఎందుకంటే ఇక దేని మీద మనకు ఆశలు ఉండవు. ఒక చచ్చిన శవంతో సమానం. ప్రియమైన వారలారా, మనము ధ్యానించటం అంటే ఆ ప్రేమను తలపోసినప్పుడు మనలో ఉన్న ఇచ్ఛలు, మనలో ఉన్న కోరికలు, మనలో ఉన్న ఆశలు అవి చనిపోతూ ఉన్నప్పుడు ఆయనకు సమీపంగా మార్చబడతాం. అందుకే అందరినీ పట్టించుకో. ఎవరెటుపోతే మనకేంటి, ఎవరేమైపోతే మనకేంటి, మన మట్టుకు ఆయన రాకడలో ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక బైబిల్లో ఒక మంచి మాట, 2వ సమూయేలు పుస్తకం 19వ అధ్యాయము 24వ వచనం. మరియు సౌలు కుమారుడకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చును. రాజు పారిపోయిన దినము మొదలుకొని ఆయన సుఖముగా తిరిగి వచ్చు నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెఫీబోషెతు యొక్క మనసు, ఆరాటము, తపన అంత ఒకటే. రాజు వెళ్ళిపోయాడు, మరలా రాజు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఎదుర్కోవాలి. ఈ ఒక్క మనసు తప్ప మరొకటి లేదు ఆయనకు. ఎందుకంటే ఈ మెఫీబోషెత్ ఎవరంటే యోనాతాను కుమారుడు. యోనాతాను రాజైన సౌలు యొక్క కుమారుడు.
ఒక యుద్ధములో వాళ్ళ యాత్ర ముగించి వాళ్ళు మరణించిన తర్వాత ఇతడు లోదెబారు ప్రాంతంలో ఆకీరు అనే అతని ఇంటి దగ్గర ఇతడు ఒక బందీగా ఉండిపోయాడు. అమ్మబడిన స్థలంలో ఉండిపోయాడు. అతడికి ఎవరు లేరు. లోదెబారు అనగా కరువు, సమృద్ధి లేని స్థలం. ఆ స్థలములో ఇతడు కుంటివాడిగా, కాళ్ళు లేనివాడిగా అతడు అక్కడ నిలిచిపోయాడు. అయితే ఒక రోజున దావీదు అతన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో, ఒక ఉన్నతమైన స్థానంలో జీవించినటువంటి వాడు సౌలు, అతడి కుమారుడు నాకెంతో ప్రీతికరమైనటువంటి వాడు. వాళ్ళ కుటుంబం నశించిపోట ఇష్టం లేక అతన్ని కాపాడాలన్న ఉద్దేశంతో దావీదు ఈ యోనాతానుని, లోదెబారులో ఉన్నటువంటి యోనాతానును పిలిపించుకొని అతన్ని పరామర్శించి అతనికి రాజవస్త్రాలు ధరించి అతడు రాజు భోజనము చేసే బల్ల మీద అతనికి ఒక యోగ్యతనిచ్చి రాజగృహంలో ఉండుటకు అనుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను రాజు సహాయం అడగలేదు. మెఫీబోషెతు రాజు సహాయం అడగలేదు. పోనీ రాజు వస్తాడన్న ఆశ కూడా తనకు లేదు. ఇతడు కొద్ది రోజులు ఆ కరువులో జీవించి చనిపోవాలని ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. అయితే ఆ రాజ్యాలను పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నాడో, ఆ రాజ్యంలో ఎవరు నశించిపోకూడదని, ఆ రాజ్యంలో ఎవరు కరువుతో ఉండకూడదని, ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సమృద్ధి కలిగి జీవించాలని, ఆ రాజ్యంలో ప్రతి ఒక్క బిడ్డ దీవెనకరంగా మార్చబడాలని ఒక ఆశ కలిగిన వాడు లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెతును పిలిపించి రాజు ఏ స్థలంలోనైతే ఉన్నాడో అదే స్థలంలో అతన్ని గణపరిచి, అతడు రాజు కూర్చొని భుజించే బల్ల మీదనే అతనికి ఒక స్థానాన్ని ఇచ్చి, రాజకుమారులు సంచరించే గృహములోనే అతనికి రాజకుమారుల వస్త్రములను ధరింపజేసి అతనితో జీవించటానికి ఒక యోగ్యతనిచ్చాడు ఆ రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అనివార్య కారణాల వలన రాజకుమారులు అయినటువంటి తన సొంత బిడ్డలతో అతనికి ఒక విభేదం ఏర్పడింది. అంటే తన కొడుకులు ఎలాగైనా తండ్రి సింహాసనాన్ని స్వాధీనపరచుకోవాలని అబ్షాలోము ఒక కుట్ర పన్ని తండ్రికి ద్రోహం చేస్తూ తండ్రిని తరిమేస్తాడు. ఎలాగైనా ఆ సింహాసనం నేను స్వాధీనపరచుకోవాలి. అలా దావీదు దగ్గర ఉన్నటువంటి రక్త సంబంధీకులైనటువంటి తన కడుపును పుట్టిన పిల్లలు తండ్రిని తరిమి ఆ సింహాసనాన్ని స్వాధీనపరచుకోవాలని స్వార్థముతో అతన్ని తరుముతూ ఉంటారు. ఆ తరిమే క్రమంలో ఆ దేశంలో అలజడి, యెరూషలేములో అలజడి. అయ్యో, రాజుకే ఇంత పరిస్థితి ఏర్పడింది, మనం ఎవరి పక్షాన ఉందాం, ఎవరితో కలిసి ఉందాం, ఎవరితో కలిసి ఉంటే మనకు మేలు జరుగుతుంది అని నానా రకాల ఆలోచనలతో అక్కడ ప్రజలందరూ ఉన్నారు. తనతో ఉన్న సైనికులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో జీవిస్తున్నారు. కానీ మెఫీబోషెత్ ఒక కృతజ్ఞత హృదయం కలిగిన వాడై, రాజు నన్ను చేరదీసి తన స్థానం నాకు ఇచ్చి తను ఎక్కడికో వెళ్ళాడు, మరలా తిరిగి వస్తాడు, వచ్చు వరకు నేను ఇక్కడే ఉండాలని ఒక కృతజ్ఞత హృదయంతో ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన శిలువ త్యాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన పడిన శ్రమలను ధ్యానం చేస్తున్నాం. ఆయన గురించి పాటలు పాడుకుంటున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. ఎన్నో రకాలుగా క్రీస్తును ప్రకటించాలని, క్రీస్తును చూపాలని, తన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ మెఫీబోషెత్ నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, రాజు వచ్చు దినం వరకు అతను ఆ యెరూషలేములో నుండి కదలకుండా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 2024 సంవత్సరాల క్రితం నా ప్రభువైన యేసు క్రీస్తు లోదెబారు అనే ప్రాంతంలో మెఫీబోషులాగా కరువుకు కాలుతూ సాక్ష్యాన్ని పోగొట్టుకొని జీవితాన్ని దుర్భరం చేసుకొని అనేకుల చేత అసహించబడి మనస్సాక్షిని చంపుకొని శరీరములతో కుళ్ళిపోతూ
లోకములో ఉన్న మనలను మనము పిలవక మునుపు, మనము ఆశించక మునుపు, మనము కోరుకోక మునుపు ఆయన దిగి వచ్చి మనల్ని ప్రేమించి మనకు రక్షణ అనుగ్రహించి ఆయన ప్రాణం అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు మనది మెఫీబోషెతు లాంటి జీవితం. ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. పాపములో మగ్గిపోతున్నాం. శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాం. మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాం. కాళ్ళు వెళ్ళమన్న చోటుకల్లా వెళ్తున్నాం. చూపు పొమ్మన్న దగ్గరికల్లా వెళ్తున్నాం. అనేకమైన నష్టాలు పడుతున్నప్పుడు అమ్మబడిన దేశంలో ఉన్నట్లుగా మనం ఒక బానిసలుగా, ఒక పక్క దురాత్మలకు, ఒక పక్క ఆర్థిక పరిస్థితులకు, ఒక పక్క శరీరానికి, ఒక పక్క శత్రువులకు బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు పిలవక మునిపే ఏ షరతు లేకుండా నీకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత త్యాగము చేసిన దేవుణ్ణి ఈరోజు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన గురించి నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? చూడండి, అక్కడ మెఫీబోషెతు, అక్కడ అందరూ ఉన్నారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తలంపుతో ఉన్నాడు. అసలైన వాడే లేడయ్యా, ఇదిగో ఇంతకాలం సీనియర్స్గా ఉన్నాం, మనం కబ్జా చేద్దాం, ఆ సింహాసనాన్ని స్వాధీనపరుచుకుందాం. ఒక్కొక్కడు ఒక్కొక్క కుట్రతో మాట్లాడుతున్నారు. కానీ మెఫీబోషెతులో ఉన్న మనసంతా ఒకటే, కృతజ్ఞత కలిగిన వాడాయి. నా రాజు తప్పకుండా తిరిగి వస్తాడు. ఒక విశ్వాసంతో అతడు యెరూషలేములో అక్కడి నుండి కదలకుండా ఉండిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమలో చల్లారిపోతూ ఈరోజు నిరీక్షించటానికి ఓపిక లేని స్థితిలో అనేక మంది క్రైస్తవ బిడ్డలు, అనేక మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఆ నిరీక్షణ లేక ఈరోజు ఉన్నారు. ప్రేమిస్తున్నాం అని నోటితో చెప్తున్నారు, ప్రేమిస్తున్నాం అని సంఘానికి వస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని ఎన్నో కార్యాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ మెఫీబోషెతు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, అతడు యెరూషలేములో నుండి అడుగు కూడా బయట పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చూడండి, ఒక రోజున ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మోషే నడిపిస్తూ అరణ్యంలో దేవునితో గడపటానికి 40 రోజులు ఆయన పర్వతం ఎక్కాడు. పర్వతం మీద కూర్చొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ ఆనందం, ఆ మహిమలో నింపబడ్డ ఆ తృప్తి అతన్ని కొండ దిగకుండా చేస్తుందట. అతడు తడువు చేస్తున్నాడు కొండ దిగటానికి. అతడు ఎప్పుడైతే దేవుని దగ్గర అంత ఆత్మీయతంగా మనస్ఫూర్తిగా ఉన్నాడో కింద అలజడి ప్రారంభమైంది. ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏడయ్యా మనని నడిపిస్తున్నవాడు చచ్చిపోయాడా? ఇంతమంది జనాలనే మాటలకు పారిపోయాడా? కలవరపడ్డాడా? తన తప్పేదో తను తెలుసుకొని ఊరికి పోయాడా అని సణుగుతున్న సమయం అది. సణిగి వాళ్ళందరూ అనుకున్నారట, ఇక వాడు రాడలే, కానీ మనమే మన ముందు నడవటానికి ఒక దేవతను స్థాపించుకుందాం అని వాళ్ళ చెవులకు మెడలకున్న బంగారాలు తీసి ఒక బంగారపు దూడను చేసుకొని, ఇది ఐగుప్తులో నుండి మనల్ని విడిపించిన దేవత ఈ విగ్రహమే, ఈ విగ్రహమే అని దానికి పూజలు చేస్తూ తినుటకును త్రాగుటకును విచ్చలవిడిగా బ్రతకటానికి వారందరూ లేచిరి అని బైబిల్ సెలవిస్తుంది. దేనికని? వాళ్ళు కొండ మీద నుంచి మోషే దిగిరాటం ఆలస్యం అవుట చేత వీళ్ళ మనస్సులు మారిపోయాయి, వీళ్ళ భక్తి మారిపోయింది, వీళ్ళ ఆశలు చెలరేగాయి. ఇక మనకు నడిపించినటువంటి ఆ మార్గంలో తెలిసిన భక్తి చాలు అనుకున్నారు. ఇక మనము ఆ కొండకు చేరగలుగుతాం, కానానుకు వెళ్ళగలుగుతాం, ఈ ప్రార్థన జీవితం చాలు, ఈ అభిషేకం చాలు, ఈ అనుభవం చాలు, ఏదో ఒక దేవత అనేది మనకు ఉండాలి కదా, దేవుడని చెప్పుకోవడానికి మనకు ఉండాలి కదా అని వాళ్ళు నామకార్థంగా ఒక విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు ప్రయాణం చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళ విగ్రహం చేసుకున్నారు? విగ్రహం మాట్లాడదు, విగ్రహం చూడదు, విగ్రహం నడవదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు విగ్రహ సంబంధమైనటువంటి ప్రవర్తన కలిగివారై ఉండి జీవము కలిగినటువంటి దేవుని మాటను, క్రమమును, పద్ధతులను వారు తిరస్కరించి మాకు ముందు నడవటానికి ఈ విగ్రహం ఉంటే చాలు
అంటే అర్థం ఏంటంటే మేము ఆరాధించేది జీవం గల దేవుణ్ణే, కానీ మేము గుడ్డివారిగా బ్రతుకుతాం, వినబడని వారిగా జీవిస్తాం, మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అని చెప్పగా వారు చెబుతూ మాకు ముందు ఈ విగ్రహం నడవాలి అని అనుకున్నారట. అనుకొని వాళ్ళు తినుటకు త్రాగుటకు విచ్చలవిడిగా బ్రతకటానికి అలవాటు పడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడంటానికి కారణం ఆయన మనకు త్యాగం చేశాడు తన ప్రాణాన్ని. ఈ రోజున ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు, సహవాసం చేస్తున్నావు, ఏం త్యాగం చేస్తున్నావు? నిన్న ఒక సహోదరి చెప్పింది నాతో ఉదయకాలమే ఫోన్ చేసి, అన్నా అంకుల్ నాకు ఒక మంచి జాబు, చక్కటి జీతం, మంచి పాపులారిటీ పెరిగే ఉద్యోగం అది. వాళ్ళు అన్నారట, అమ్మ నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్టిక్కర్ పెట్టుకోవాలి, అది పెట్టుకుంటేనే నువ్వు మా దాంట్లో జాబ్ చేయాలి, లేకపోతే జాబ్ చేయొద్దు. మంచి శాలరీతో ఉంది, ఒక చిన్న స్టిక్కరే, ఆలోచన చేయండి. ఇంటర్వ్యూ చేసేంతవరకే ఆ బిడ్డ అన్నదట, ఆ జాబ్ లేకపోయినా పర్వాలేదు, నా దేవునికి అవమానం రానియను, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఆయన చేసిన ప్రాణ త్యాగములో నువ్వు వస్త్రాలను మార్చుకోగలుగుతున్నావా? కనీసం ఆభరణాలు, ఒక విగ్రహానికి వేసే ఆభరణాలు వేస్తున్నప్పుడు అవి నువ్వు ఫంక్షన్లో పోయినప్పుడు నువ్వు పేరు కొరకు, ఖ్యాతి కొరకు, కులము కొరకు, పరపతి కొరకు అవి పెట్టుకొని పోకపోతే ఏమవుతుంది అంటున్నావే. నా ప్రభు కొరకు నేను అది త్యాగం చేస్తాననే మాట రావట్లేదే. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వస్త్రములలో, ఆభరణములలో నేను త్యాగం చేయని వాడివి, సమయాన్ని నేను త్యాగం చేయగలుగుతావు? మోకరించి ప్రభు దగ్గర ఎలా ఉండగలుగుతావు? ప్రాణం పోయేంతగా పరిశుద్ధాత్మ పొందుకోవటానికి ఆయన సన్నిధిలో ఎలా ప్రాకులాడగలుగుతావు? ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ప్రేమిస్తున్నావన్న మాట నిజమైతే దాని వెనక కనబడవలసింది త్యాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాలలో సమర్పణ కలిగినటువంటి జీవితమే ప్రభు అంగీకరిస్తాడు. త్యాగము పూరితమైనటువంటి జీవితమే ప్రభు అంగీకరిస్తాడు. మనం ఏమీ త్యాగం చేయకుండా, ఏమీ సమర్పించుకోకుండా, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అలా ఉండాలి అని అంటే నువ్వు కొలతల్లో తక్కువగా కనపడతావు, ఫెయిల్ అయిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నవన్నీ అవి దేవుని సంబంధమైనవి కావు, అవి నశించిపోయేవి అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం నీకు బోధిస్తున్నప్పుడు, ఈ గ్రంథంలో ఉన్న ఆజ్ఞను పాటించే నువ్వైతే వాటి విషయంలో ఎందుకు సమర్పణ రావట్లేదు? వాటి విషయంలో నీ మనసు ఎందుకు కఠినపరుచుకుంటుంది? శపితమైనది నీ మనస్సులో ఉన్నట్లయితే నేను నీతో రాను అని ఖచ్చితంగా చెప్పాడు యెహోషువతో. నేను రాను అని ప్రభు చెప్పిన తర్వాత నీ ప్రార్థన ఎలా వింటాడు? నీ కానుక ఎలా అంగీకరిస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. సమర్పణతో కూడిన జీవితము దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మెఫీబోషెత్ ఒక కృతజ్ఞత హృదయం కలిగిన వాడు. ఎందుకంటే నేను లోదెబారులో ఉన్నటువంటి వాడిని, నన్ను కనీసం చూడటానికి ఒక మనుషుడు వచ్చిన సందర్భం లేదు, నన్ను పలకరించడానికి ఒక మనుషుడు నా దగ్గరకు వచ్చిన సందర్భం లేదు. నాకున్న స్థితిని బట్టి ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆదరించిన వాడు కాదు, సహాయం చేసిన వాడు కాదు. అలా పడిపోయిన స్థితిని చూసి అయ్యో అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ నాకు చేయూతనిచ్చిన వాళ్ళు కాదు. ఎవరో పుణ్యాత్ముడు నన్ను పిలిచాడట అని అతడు వెళితే అతనికి కలిగిన ఘనత చిన్నది కాదు. ఈ రోజున సంగమా, ఎక్కడి వారమండి మనం? ఏ మనుషునికైనా మనం యోగ్యంగా కనిపించేవారమా? నా మట్టుకు నేను చెప్పగలుగుతా, లోకమంతా తృణీకరించారు, ఇంటి వాళ్ళు వెలివేశారు, స్నేహితులు దూరమయ్యారు, పలకరించేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. ఒక చెడ్డ సాక్ష్యమే విస్తారంగా పబ్లిసిటీ అవుతూ ఉంది. ఆ సమయంలో నా దేవుడు కదా ఆదరించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కదా మనతో పలకరించింది. నీ స్థితిని చూసి జాలిపడి నిన్ను తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన ఆయన కదా.
ఈరోజు వందల మంది ప్రజల మధ్యలో నీకొక పేరు, నీ ఊరు, నీ ఇల్లు, నీకొక స్థానం, నిన్ను ఒక గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది నీకు? ఆయన ఇచ్చిన స్థానంలో కాదా? ఆయన పెట్టిన స్థలంలో కాదా? ఆయన చూపుతున్న మమకారంలో కాదా? అలాంటప్పుడు ఆయన గురించి నీ త్యాగం ఏమిటి? ఆయనను ప్రేమిస్తున్నావని చెప్పుకోవటానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మెఫీబోషెత్ ఆయన అంటాడు, నేను నా దేవుని సన్నిధిలోనే ఉన్నాను. బైబిల్ సెలవిస్తున్న మాట. ఆయన అంటాడు, ఎవడైనను, చదవండి లూకా సువార్త. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణమును కాపాడుకోవాలని ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఏం అలంకరించుకుందాం, ఎలా కనపడదాం, ఎలా గణపరచబడదాం, ఎలా పేరు కొరకు ప్రాకులాడదాం అనుకునేవాడట చచ్చిపోతాడు, బ్రతకడు. ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. చచ్చిపోవటం అంటే ఆత్మీయతలో నువ్వు ఏది ఆశించినా అది దొరకదు. ప్రాణమును సైతము నువ్వు ఉపేక్షించుకోకపోతే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను వాళ్లను కాదు అనుకొని సిలువ ప్రతిరోజు మొయ్యాలట. తన సిలువ అన్నాడు అంటే తన ప్రతిష్టను, తన సమర్పణను, తాను దేవునితో ప్రేమించే ఆ మార్గమును ప్రతిరోజు మొయ్యాలట. అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా నా పాపము నిమిత్తం నువ్వు సిలువ వేయబడ్డావు, ఇదిగో నిన్ను కలిగిన నేను నిన్ను మహిమపరచుటకు నేను సిలువెత్తుకుంటున్నాను, ఇది నాది. ఈ సిలువలో నా ప్రతిష్ట కనపడాలి, ఈ సిలువలో నా త్యాగం కనపడాలి, ఈ సిలువలో నా యథార్థత కనపడాలి, ఈ సిలువలో నా సహవాసం కనపడాలి, ఈ సిలువలో నా భక్తి కనపడాలి అని దాన్ని మోస్తూను నడవాలట. పాపము కాదది, అది ఆయన స్వభావం. ఆ స్వభావాన్ని ధరించిన నీవు దాన్ని ఎక్కడ దింపొద్దు. దాని కొరకట అవసరం అనుకుంటే నీ ప్రాణమును ఉపేక్షించాలి. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని ప్రేమించకూడదు. నువ్వు ఎప్పుడైతే నేను ఇలా బ్రతకాలి, ఇది ధరించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటావో నీవు లోక సంబంధివే కానీ దేవుని బిడ్డవు కావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అది కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, రాబోవుదైనా, ఉన్నవైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకానికి నీవు దగ్గర అవుతున్నావంటే దేవుని ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావు. చూడండి, ఆ ప్రేమలో అతడు అసహించుకుంటున్న మాటలు ఒకసారి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అతడు తనకున్న జ్ఞానాన్ని బట్టి సంఘాన్ని హింసించినటువంటి వాడు, సంఘాన్ని ఊచకోత కోసాడు. నా అంతటి భక్తుడు లేడు అని అనేక మంది సేవకులను చంపాడు, అనేక మంది భక్తులను సంఘంలో నుంచి ఈడ్చుకొచ్చి చంపినటువంటి వాడు. అతడు అంటాడు, నీ ప్రేమ కొరకు నేను కరువులో ఉన్న పర్వాలేదు, వస్త్రహీనుడైనా పర్వాలేదు, అది కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, ఇప్పుడున్న శ్రమలైనా, రాబోయే శ్రమలైనా సరే ఆ ప్రేమ నుండి నేను దూరపరచబడను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకండి? ఆ త్యాగం యొక్క రుచి చూశాడు. ఇంత దౌర్భాగ్యుడి కొరక అతడు అంటాడు, పాపులలో నా వంటి ప్రధానుడు మరొకటి లేడు, హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఇంత దౌర్భాగ్యుని కొరక ఆయన త్యాగమైంది. ఇంత విచ్చలవిడిగా బ్రతికవాని కొరక ఆయన త్యాగమైంది అని రుచి చూసిన వాడు అంటాడు, శరీరం మీద వెక్కసం కలిగింది అతనికి, బ్రతుకు మీద విరక్తి కలిగింది, బ్రతికితే ఆయన కొరకే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ప్రభుపై అనుకుంటావో, ప్రభుని కలిగి ఉంటావో, ప్రభుని ప్రేమిస్తావో, నువ్వు ఇక దేన్ని ప్రేమించలేవు. అది నీ వల్ల కాదు. అది నిన్ను ఎంత తృప్తిపరిచేదైనా, నీకెంత పేరు తెచ్చేదైనా, నీకెంత విలువైందైనా దాన్ని నువ్వు అసహించుకుంటావు. ఈరోజు విచిత్రం ఏమిటంటే, అంత త్యాగం చేసి నా బిడ్డలు కరువులో ఉండొద్దని దీవిస్తే, దీవించబడి వస్తువులు కొనుక్కొని వస్తువులు ప్రేమిస్తున్నారు, బిడ్డల్ని కని బిడ్డల్ని ప్రేమిస్తున్నారు, స్థలాలు కొని స్థలాలను ప్రేమిస్తున్నారు, వాటిని ప్రేమిస్తున్నారు. కానీ నీవు అనేకుల ఎదుట అవమానకరంగా కాక ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఘనపరిస్తే ఆయనను మర్చిపోతున్నారు. ఆయన ఎంత పలసనైపోయాడంటే, చాలామందిలో వాళ్ళకు ఉద్యోగం ఒక ఘనత, వస్తువులు ఒక ఘనత, బిల్డింగులు ఒక ఘనత, వారు కొన్న కారు ఒక ఘనత, దాన్ని చూపేచే పొగుడుతూ ఉంటారు. కానీ ఆయన ప్రేమ, ఇచ్చిన వాడికి విలువ, ఇచ్చిన వాడిని ఘనపరిచే విధానం ఈ రోజుల్లో లేదు. కనుక ప్రియ సంగమా, మెఫీబోషెత్ నేర్పిస్తున్న పాఠం, ఆయన ఎవ్వరి వైపు చూడకుండా ఆయన యెరూషలేములో కనిపెట్టుకున్నాడట. అయితే ఆయన ఎలా కనిపెట్టుకున్నాడో అక్కడ 3 విషయాలు రాశాడు. మొట్టమొదటి మాట మనం చదువుదాం. 2 సమూయేలు 19:24 మరలా చదవండి. మరియు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు, అతడు సుఖముగా తిరిగి వచ్చు నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. రాజు వెడలిపోయి క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతడు కాళ్ళు కడుక్కోలేదట, గడ్డం తీయించుకోలేదట, వస్త్రాలు ఉతుక్కోకుండా సిద్ధపడి ఉన్నాడు. అతని సిద్ధపాటు సిగ్గుపరచక ఆ రాజు రానే వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభు సిలువలో మరణించి 3వ దినమున సమాధిని జయించి ఆయన వెళ్తూ అంటాడు, ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను, నేను వెళ్ళి మీ కొరకు ఇండ్లు అక్కడ సిద్ధపరుస్తున్నాను, నేను వచ్చు దినము వరకు మీరు యెరూషలేములో సిద్ధపడుతూ ఉండండి, హఠాత్తుగా మందిరంలోనికి నేను ప్రత్యక్షమై నేను మిమ్మల్ని కొనిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చు దినం వరకు మెఫీబోషెత్ ఎలాగైతే సిద్ధపడుతున్నాడో మనం అలాగున సిద్ధపడాలి. మొట్టమొదట అతడు కాళ్ళు బయట పెట్టలేదు. అంటే సహవాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాళ్ళు 2 సహవాసానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు అతడు సహవాసములో నుండి అటు కానీ ఇటు కానీ తొలగిపోకుండా నిశ్చయత కలిగిన మనస్సు గలవాడై అతడు స్థిరంగా సహవాసంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని చూడండి, అక్కడ ఇప్పుడు అబ్షాలోము రాజు కావాలన్న తాపత్రయంతో వెళ్తున్నాడు. అదే రాజకుమారులతో ఈ మెఫీబోషెత్ కూడా పెరిగాడు. పైగా అతడు కుంటివాడు, ఎక్కడి నుండో లోదెబారు నుంచి పిలిపించబడినవాడు. నేను అంటాను, రాజుతో ఉన్న సైన్యము, ఆ రాజరికంలో ఉన్నటువంటి ప్రజలు ఈ మెఫీబోషెతును చూసినప్పుడు వాళ్ళకి జాలి పుట్టలేదంటారా? చాలాసార్లు కొద్దిగా దీనంగా, ఒక బలహీనంగా కోల్పోయిన వారు మనకు కనిపిస్తే మనం వెళ్ళి పలకరిస్తూ ఉంటాం. అయ్యో నీకు ఈ పరిస్థితి ఏర్పడ్డదా అని ఏదన్నా సహాయం చేయాలనిపిస్తుంది, వాళ్ళని ఆదరించాలనిపిస్తుంది. అలాంటిది రాజకుమారులు సౌందర్యవంతులు కలిగిన వారి మధ్యలో రిక్తుడైనటువంటి వాడు, కోల్పోయినటువంటి వాడు, ఆధారం లేనటువంటి వాడు రాజకుమారుల మధ్యలో ఉంటే ఎంత ఫేత్ పెరిగి ఉండొచ్చు, ఎంత ఆదరణ పెరిగి ఉండొచ్చు, ఎంత ప్రజల సపోర్ట్ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రజలందరూ రాజు పారిపోయిన తర్వాత, కుమారుడే తరుముతున్న తర్వాత వారందరూ వచ్చి మెఫీబోషెత్తో మాట్లాడలేదంటారా? మెఫీబోషెత్, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది, మేమంతా నీకు సపోర్ట్ చేస్తాం, నీకు ఆదరణ ఉంది, నిన్ను రాజు ప్రేమించి పిలిపించుకున్నాడయ్యా, నువ్వు రాజు అయిపో,
నీకు మేము సపోర్ట్ చేస్తాం, నిన్ను చూసి అనేకులు ఇష్టపడతారు, నీ తగ్గింపును చూసి, నీ విధేయతను చూసి, నీకున్న దీన పరిస్థితిని చూసి అని అనలేదంటారా? రాజుతో ఉన్న వాళ్ళే అబ్షాలోముకు సపోర్ట్ చేస్తే, ఒక దీనుడు, రిక్తుడిగా ఉన్నటువంటి వాడు, ఏ అర్హత లేనటువంటి వాడు రాజు ప్రేమను పొందుకుంటే వానికి అంత ఘనత రాదా? ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కానీ అతన్ని ఆ దేవుని సన్నిధిలో నుండి అతడు ఆ మాటలకి ఈ మాటలకి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకుండా సహవాసములో స్థిరపడిపోయాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనివల్ల దేవుడు మనకి నేర్పించే పాఠం ఏమిటి? కలవరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనతలు ఏర్పడతాయి, నీ ఆత్మీయత పూర్తిగా కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ నీ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. ఏ స్థితిలో దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఆకర్షించాడు, ఏ స్థితిలో నువ్వు ఉన్న స్థలానికి దేవుడు నిన్ను తోడుకొని వచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టి నిన్ను ఎంత ఘనపరిచాడు, ఎంత నెమ్మదినిచ్చాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత ఘనతనిచ్చాడు, ఎంత విలువనిచ్చాడు, ఎంత సపోర్ట్ చేస్తున్నాడో నీవు మర్చిపోయిన రోజు నువ్వు కృతజ్ఞత కోల్పోయిన వాడవుతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, అతడికి ఎంతోమంది చెప్పుండొచ్చు, ఇతని మనసు మారలే, ఇతని అడుగుడు తడబడలే. ఎందుకంటే ఇతడు యెరూషలేములో నాటుకుపోయాడు. ఆ కృతజ్ఞత హృదయం ఎప్పుడు అతన్ని వెంటాడుతూ ఉంది. అతడి దీనస్థితి ఎప్పుడు అతన్ని పలకరిస్తూ ఉంది. అతడు చెడిపోయిన స్థితి, అతడు అమ్మబడిన స్థితి ఎప్పుడు అతనికి జ్ఞాపకం ఉంది కనుక అతడి అడుగులు తడబడక స్థిరపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున కాస్త ఎదిగామా రెక్కలు వచ్చేస్తాయి. విధేయత కాస్త అవిధేయతగా మారిపోతుంది. పెద్దలకి ఇచ్చే గౌరవం, సంఘానికి ఇచ్చే గౌరవం, సేవలకు ఇచ్చే గౌరవం, ఇవన్నీ కూడా చల్లబడిపోతూ ఉంటాయి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే నీ గతం నీకు గుర్తుండి ఎప్పుడు తడుతూ ఉంటుందో, ఎప్పుడు నిన్ను పలకరిస్తుంటుందో ఆ ప్రేమకు దగ్గర అవుతూ ఉంటావు, దేవుని ప్రేమకి. అదే కదా ఎప్పుడు ఆయనను తలుసుకున్నప్పుడు అలా కండ్లల్లో నీరు ఉప్పొంగుతూ ఉంటుంది, హృదయం పిండినట్లుగా అవుతుంది. బయట ప్రజల్ని చూసినప్పుడు, బయట వాళ్ళని చూసినప్పుడు, ప్రభువా వాళ్ళతో పోల్చుకుంటేనే మేమేపాటివారం, వాళ్ళని తలుసుకున్నప్పుడు మేమేపాటివారం, ఏం చూసి మమ్మల్ని ప్రేమించావు, ఏం చూసి మమ్మల్ని గణపరిచావు, ఏం చూసి మాకు ఈ కాపుదలు ఇస్తున్నావు. ఈ విషయాలు తలస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, గుండెల్లో ఒక మంట పుడుతుంటుంది. ఆయనను గురించిన ప్రేమ అవి తలంచినప్పుడు, అవి ఎప్పుడైతే మర్చిపోతామో అవిధేయత మన ముందు నడుస్తూ ఉంటుంది. రెస్పెక్ట్ ఇవ్వటం, సంఘం పట్ల భారము, పెద్దల గౌరవం, తల్లిదండ్రులకు లోబట్టం, దేవుని కొరకు ప్రయాసపడటం, ఈ మనసు పోతుంది. అవిధేయత చోటు చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ స్వభావం మనలోకి వస్తుందో. ఇక్కడ మెఫీబోషెతు తన కాళ్ళ విషయంలో ఒక నిబంధన చేసుకున్నాడు. నా దేవుడు నన్ను కంచె వేసి కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యోబు పుస్తకం 13వ అధ్యాయము 27వ వచనం. బొండలతో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరగీసి నీవు ఉన్నావు. చూడండి, ఒక భక్తుడు చెప్తున్నమాట, విచ్చలవిడిగా తిరగటానికి నువ్వు నన్ను రక్షించుకోలేదయ్యా, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నన్ను రక్షించుకోలేదు. యోబు అంటాడు, నీతిమంతుడు, కృప పొందుకున్నవాడు, ఆ ఊజు దేశంలో అతని వంటి వాడు మరొకడు లేడు అని సాక్ష్యం పొందుకున్నవాడు దేవుని గురించి మాట్లాడతాడు. నా కాళ్లకు బొండలు వేసి నీవు బిగదీశావు, కదలకుండా, ఎటుపడితే అటు పరిగెత్తకుండా, కళ్ళకు నచ్చినట్లుగా ఉరకకుండా, అక్కడ బాగుందని పరిగెత్తకుండా, ఇదేదో ఆశ కలుగుతుందని పరిగెత్తకుండా, యెరూషలేములో నీవు నా కాళ్లకు బంధించి పెట్టావు, నా అరికాలు కదలకుండా
గిరగీసి కంచె వేసి నువ్వు ఉన్నావయ్యా అంటాడు. అందుకే చూడండి, అతని జీవితంలో ఎన్నో సంభవించినా అతని మనస్సు నిబ్బరపరుచుకొని కుడికి ఎడమకు తిరగకుండా అతడు దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపడటం సామాన్యమైన విషయం కాదు. నీకొస్తున్న శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో నీ అడుగులు తడబడకూడదు. వాటికి ఒక నిబంధన చేశాడు దేవుడు. అవి కదలకుండా కట్టి పెట్టాడట. నీ ఇష్టానుసారంగా పరిగెత్తడానికి, కొద్దిగడ్డ లేదో సేద తీర్చుకుందాం అనుకోవటానికి నీకు స్వేచ్ఛ లేదు. అందుకే బండ సందుల్లో ఎగురు పావురమా అన్నాడు. అది ఇరుకు స్థలం, కానీ ఆత్మలో నీకు ఒక స్వేచ్ఛ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానికి అది ఇరికే, మన తలంపులకు ఇరికే, మన ఆలోచనలకు ఇరుకుగానే ఉంటుంది. కానీ ఆత్మలో ఆనందించగలగాలి. ఆ ఇరుకు నన్ను విశాలతలోనికి నడిపిస్తుంది. ఆ ఇరుకు నాకు సింహాసనాన్ని సిద్ధపరుస్తుంది. ఆ ఇరుకు నాకు కిరీటాన్ని అనుగ్రహిస్తుంది అన్న సంతోషంతో నువ్వు రెక్కలు చాపి వెగరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. అతడికి ఒక ఉన్నతమైన దర్శనం. నా కాళ్ళకి నాకు స్వేచ్ఛ లేదు, నేను ప్రభు కొరకు ఉండాలి, ప్రభు నా కొరకు చనిపోయాడు, నా విమోచకుడిని చూడటమే నా దర్శనం, నా విమోచకుడి కొరకు ఎదురు చూడటమే నా దర్శనం. ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ భార్య ద్వారా, స్నేహితుల ద్వారా, పనివారి ద్వారా కలుగుతున్నవి, ఇవన్నీ కూడా తాత్కాలికమే. నేను ఒకరోజు నా ప్రభుని చూస్తాను అన్న సిద్ధపాటుతో యోబు చెప్తున్న మాట, కాళ్ళకైనా బంధాలే వేశాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంటికి వెళితే మరొక మాదిరిగా, బయట ప్రపంచాన్ని చూసినప్పుడు కాళ్ళాగవు, ఆశలు కోరికలు రేగినప్పుడు కాళ్ళు నిలబడవు. వాటికి ఒక నిబంధన కావాలి. నా దేవుడు వాటికి కట్టు వేసి గీరి గీసి పెట్టాడు. ఎటు వెళ్ళకూడదు, నేను ఆ పంచాయతీలకు వెళ్ళకూడదు, ఆ మనుషుల ఫంక్షన్లకు వెళ్ళకూడదు, ఆ మనుషులు పిలిచినప్పుడు వెళ్ళకూడదు, ఆ ఆచారాల దగ్గరికి నేను వెళ్ళకూడదు. నాకు ఒక నిబంధన ఉంది. నా కాళ్ళు పవిత్రమైనవి. ఈ కాళ్ళు ఏ ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు దీవించబడతారు. ఈ కాళ్ళు ఏ ప్రాంతానికి వెళితే ఆ దుమ్మును బట్టి అక్కడ పాపాలు క్షమించబడతాయి. నీవు అడుగు పెట్టిన స్థలాన్ని నేను దీవిస్తానన్నాడు. అవి ప్రతిష్ఠించబడిన కాళ్ళు, అవి సమర్పణ కలిగిన కాళ్ళు. ఆ కాళ్ళు అటు ఇటు తిరగద్దనే ఆయన కాళ్లకు సిలువ వేసుకున్నాడు. మేకుతో దిగబడింది, కొట్టబడింది. ఇక ఎటు పరిగెత్తేవి కావా కాళ్ళు, ఒక దగ్గర స్థిరంగా ఉండేవి. తిరిగిన కాళ్ళను బట్టి, చేసిన పాపాలను బట్టి ఆయన ఆ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి మేకు కొట్టించుకొని ఆ రక్తము ద్వారా ఆ తిరిగినటువంటి కార్యాలు, చేసినటువంటి కార్యాలు క్షమించబడ్డాయి. కనుక సంగమా, సిద్ధపాటులో మొదటి మాట, అతడి కాళ్ళు బయట పెట్టలేదు. ఎందుకని? అవి నిబంధన చేయబడ్డాయి. యోబు నిబంధనలో ఉన్నాడు కనుక ప్రభువును చూడగలిగాడు. రెండో మాట కూడా మనం చదువుకుందాం. అతడు గడ్డము తీయలేదు. గడ్డము అనగా అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. 133వ దావీదు కీర్తనలో రాస్తాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి. చూడండి, అది అహరోను గడ్డము మీదుగా జారి, చదవండి, గడ్డం మీదుగా కారి అతడి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలముగా ఉన్నది. ఈ అభిషేకము అతన్ని ఏం చేస్తుందంటే, అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తూ, అభిషేకము పంపబడినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ అంతరంగ పురుషుడు బలపరచబడుతున్నాడు. బాహ్య దేశము అది విరక్తిగా కనపడేలా చూపిస్తున్నాడు, అసహ్యంగా కనపడేలా చూపిస్తున్నాడు.
అతడు సౌందర్యాన్ని చూపించుకోవడానికి ఇష్టపడట్లేదు, ముఖం కడుక్కోవడానికి ఇష్టపడట్లేదు, గడ్డం తీసుకొని నీట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకయ్యానంటే ఇదిగో ఈ అభిషేకము ద్వారా రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ సౌందర్యము ఆయన చూడాలే కానీ లోకానికి కనపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడుతుంది, బహిరంగంగా కనపడదు, గదిలో పొదుగుతుందట పరిశుద్ధాత్ముడు, అలంకరిస్తూ ఉంటాడు. అవేమని చెప్తుంది? నాకు దేని మీద ఆశ లేదయ్యా, నాకు దేని మీద కోరికలు లేవు, ఎలా అలంకరించుకుంటే రాజు ఇష్టపడతాడో నాకు తెలీదు అని హేగేకి అప్పగించుకుంది ఎస్తేరు. ఈ రోజున ఆయన కొరకు సిద్ధపడటానికి ఆయన సిద్ధపరిచినటువంటి సంఘములో మన ఇష్టాలు కాదు, నీ ఇష్టమే నెరవేర్చబడును కాకయ్యా. మన ఇష్టం వచ్చినట్లు మనముంటే ఆయన ఎలా సిద్ధపడతాడు, ఆయన ఎలా సిద్ధపరుస్తాడు? నా ఇష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను మందిరానికి వస్తాను, నాకు సమయం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, నాకు సమయం ఉన్నట్లుగా నేను చేస్తాను అంటే అది నీ ఇష్టమే. మనకు ఇష్టము కాని చోటుకు అభిషేకము నడిపిస్తుంది అనుంది బైబిల్లో. నీకు గాఢ నిద్ర వచ్చే టైంలో ఆత్మదేవుడు నిన్ను లేపుతాడు. అక్కడ నీ ప్రతిష్ట మీద ఆధారపడి ఉంది, నువ్వు చూపే ప్రేమ మీద ఆధారపడి ఉంది. నీవు దేవుని సన్నిధికి వచ్చే సమయంలో విస్తారమైన ఆటంకాలు వస్తాయి. ఎవరో బంధువులు వస్తారు, ఏదో పిడుగుపడిన వార్త నీకు వినబడుతుంది. దేవుడు అక్కడ నీ భక్తిని పరీక్షిస్తాడు, నీ ప్రేమను పరీక్షిస్తాడు. ఎంతోమంది భక్తులు చెప్పిన సాక్ష్యాలు, వాళ్ళ ఇంట్లో శవాలను పెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి సమాధి కార్యాలు చేసిన సందర్భాలు ఎన్నో విన్నాం. సమాధి పెట్టెను ముందు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించిన తర్వాత భూస్థాపన చేసిన సందర్భాలు మనం ఎన్నో విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే పెద్ద సమస్య కాదుగా మనకు వచ్చేది, అంతకంటే పెద్దదేది రాదు కదా. ఒక బంధువుని జయించి నువ్వు రాలేకపోతున్నావు, ఒక జ్వరాన్ని జయించి నువ్వు రాలేకపోతున్నావు. అభిషేకం ఎలా ఊరుకుంటుంది? ఆతృత పడదా? రోషము గలది కదా ఆత్మ. కృంగిపోతున్నాడు, ఆ మాటలకి దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ అతని భయం అంతా అభిషేకం పోతేలా, నన్ను సిద్ధపరిచే అభిషేకం, నన్ను కాపాడే అభిషేకం మారు మాట్లాడట్లేదు. ఈరోజున ప్రభు నేర్పిస్తున్న పాఠం, ఆయన వస్తానన్నవాడు వస్తాడు, వచ్చే సమయంలో నీ అభిషేకం గురించి లెక్క అడుగుతాడు. కొలత కొలిచిచ్చాడే, వాడు ఒక్క తలాంతు తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టినందుకే వాడు నరకానికి వెళ్ళాడు. అభిషేకం విలువ తెలియదా వాడికి? రక్షణ విలువ తెలియదా? అది ఎలా వచ్చింది? ఎంత త్యాగం చేస్తే వచ్చింది? దాన్ని భూమిలో నా పాతి పెట్టేది భూ సంబంధమైన ఆశలక, అవి తండ్రి వలన కలిగినవి కావు అని చెప్పాడే, నరకానికి వెళ్ళిపోయాడు. సంగమా, నీకు ఇచ్చినటువంటి అభిషేకం విలువైంది, దాన్ని కాపాడుకో. నువ్వు కృంగిపోయే పరిస్థితులు, దిగసారిపోయే పరిస్థితులు, నువ్వు ఎవ్వరికీ కొరకాని పరిస్థితులు ఏర్పడతాయి, కానీ దాన్ని కాపాడుకో. మూడవదిగా, అతడు బట్టలు ఉతుక్కోలేదు. రాజుతో కలిసి చేసుకున్న ఆ నిబంధన తీర్మానం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని అతడు మార్చుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రము, బట్టలు, వస్త్రం అనగా స్వభావం. అతడు ఎప్పుడైతే పిలిపించబడ్డాడో, రాజు ఎదుట సాగిలపడి కుక్క వంటి వాడినైనా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభువా నేనేపాటి వాడిని అని దావీదు ఎదుట సాష్టాంగపడ్డాడో, ఆ కృతజ్ఞత కలిగిన ఆ వస్త్రాన్ని అతడు విడిచిపెట్టలేదు, ఆ స్వభావాన్ని మార్చుకోలేదు. సింహాసనం మీద కూర్చొని రాజుతో చేసిన భోజనం ఎలాంటిదో, అప్పుడు ఎలా ప్రవర్తించాడో, ఆ రాజు లేని సమయంలో అతడు తృణీకరించబడిన ఆ స్వభావాన్ని కాపాడుకున్నాడు. అనేకులు వచ్చి నానా రకాలుగా పొగుడుతున్నా, నానా రకాలుగా మాట్లాడుతున్నా ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇది ఆయనతో చేసుకున్న నిబంధన, ఇది ఆయన ఇచ్చిన ఘనత, ఆయన వేసిన అంగి అని దానిని తృణీకరించడానికి ఇష్టపడలేదు.
ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు ఆయన స్వభావాన్ని మనకిచ్చాడు. మనం ఎంత ఎదిగినా, ఎంత ఘనపరచబడ్డా, ఎంత ఆశీర్వాదకరమైన పదవిలో ఉన్నా ఈ వస్త్రాన్ని మనం తీయకూడదు. అది ఆయనే వేసిన అంగి, రక్షణ వస్త్రం, అది ఆయన స్వభావం. అవి సంపాదించుకోవడానికి దినదినము ఆ వస్త్రం పెరగాలే కానీ తగ్గిపోకూడదు. ఎందుకనంటే మనల్ని నడిపించేది పరిశుద్ధాత్ముడు. అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరములు వారు ప్రయాణం చేసినప్పుడట వారి వస్త్రాలు మాయలేదు, వారి చెప్పులు అరగలేదు, కానీ వాళ్ళు ఎదిగారు అనుంది బైబిల్లో. అంటే వాళ్ళతో పాటుగా ఏమి ఎదిగింది? వస్త్రం పెరిగింది. అంటే ఆయన ధరించినటువంటి ఈ వస్త్రము మనము ఎదుగుతున్నప్పుడు ఆ స్వభావముతో పాటుగా మన ఆత్మీయ స్థాయి, మన సీనియారిటీ, దానితో పాటుగా ఆయన స్వభావము పెరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మోసేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, స్వస్థత ఇచ్చేవాడు ఆయన. మనం పడుకున్నా మేల్కున్నా మనకు తోడుగా ఉండేవాడు ఆయన. ఏది మారకూడదు ఆయన ఇచ్చింది. ఆయనతో చేసుకున్న నిబంధనలో ఏది మార్పు రాకూడదు. ఆత్మీయ స్థాయితో పాటు ఆయన స్వభావాలు కూడా ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ అతడు వస్త్రాన్ని ఉతకలేదట, తీయలేదు. సంగమా, సిద్ధపాటు 3 అనుభవాలు చెప్తున్నాడు. 1, తన కాళ్ళు బయట పెట్టలేదు. 2, అతడు గడ్డం తీసుకోలేదు. 3, అతడు వస్త్రములు ఉతుక్కోలేదు. ఎందుకంటే సహవాసం చేస్తున్నప్పుడు ఆ అనుభవాలు మనకు అంటుకట్టబడతాయి. లోకంలో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వారిలాగా వీరు, వీరిలాగా వారు మారిపోతారట. మరి ఇన్ని సంవత్సరాల సహవాసంలో ఎంత అనుభవంలోకి ఎదగాలి మనం? ప్రేమలో కానివ్వండి, క్షమాపణ గుణములో కానివ్వండి, విధేయతలో కానివ్వండి, తగ్గింపులో కానివ్వండి, ఎంత స్థాయికి ఎదగాలి? అలా ఎదగట్లేదు అని అంటే మనకు సిద్ధపాటు మనసు లేదు, శరీర సంబంధులుగా జీవిస్తున్నాం. చూడండి, బైబిల్లో ఎలీషా ఉన్నాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాతట ఎలీషా మీద ఏలియా ఆత్మ నిలిచి ఉండుట వాళ్ళు చూసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా మీద ఏలియా ఆత్మను చూశారట, ఒక మనుష్య ఆత్మను. అంటే ఏలియా ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. నీ కొరకు రోషము కలిగి నేను ఒక్కడే ఉన్నానన్నాడు. అతడు అగ్ని వలె మండినవాడు, అగ్నిని కురిపించినవాడు, అగ్ని రథాలతో ఆయన కొనిపోబడినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఆత్మను ఎలీషా మీద చూస్తున్నారు. ఎందుకని? ఎలీషా ఏలియాతో నడిచాడు, హెబ్రోన్ నుంచి నడిచాడు, యెరికోకు నడిచాడు, యోర్దానుకు నడిచాడు. మరి ఈ అనుభవంలో పరిశుద్ధాత్ముడు మనల్ని హెబ్రోన్లో నుండి నడిపిస్తున్నాడు, సహవాసంలో నుండి. యెరికోకు తీసుకెళ్ళట్లేదా? శ్రమల్లో యోర్దానుకు తీసుకెళ్ళట్లేదా? మరి ఇలా నడిపిస్తున్నప్పుడు ఆ స్వభావం ఎందుకు రావట్లేదు? ఆ స్వభావం ప్రజలు మనలో ఎందుకు చూడట్లేదు? దానికి కావలసింది ఒకటే, నీకొక సమర్పణ. ఆయనను ప్రేమిస్తే సమర్పించుకోగలుగుతాం. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు అన్నాడు. అతన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రభు అన్న మాట అదే, ఇందును బట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావని, నీవు నాకు భయపడుతున్నావని నేను అంగీకరిస్తున్నాను. అంటే ఎక్కడ అంగీకరిస్తున్నాడు? నువ్వు ప్రేమిస్తున్నావని, నీకు కలిగిన ఆ ఒక్క బలహీనత, నువ్వు ఇష్టపడే ఆ ఒక్క వస్తువు, నువ్వు ఇష్టపడే ఆ ఒక్క కోరిక బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవునికి నువ్వు ఇష్టడమని బయలుపరచబడుతుంది, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని తెలియపరచబడుతుంది. కనుక సంగమా, రాకడ దినాలు సమీపిస్తున్నాయి. ఆనాడు రాజు తిరిగి క్షేమంగా వచ్చాడట. ఆ రాజును మెఫీబోషెతు ఎదుర్కొన్నాడు. రేపు రారాజు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చు దినమున ఆయన ఏ స్థలంలోనైతే నిలిపిపోయాడో,
ఎందుకొరకు ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకువెళ్ళి నేనుండు స్థలములో నీ ఉండులాగునా నీ కొరకు నేను సిద్ధపరుస్తున్న గృహంలో పెడతానని ప్రభు మాటిచ్చాడో ఆ మాట నెరవేర్పు కొరకు వస్తున్నాడు. నీ కాళ్ళు కట్టబడి ఉన్నాయా? నీ కాళ్ళకు ఒక నిబంధన ఉందన్న విషయం మర్చిపోకు. నీ కాళ్ళకు ఆయన కంచె వేశాడన్న విషయం మర్చిపోకు. రెండవది, నువ్వు అభిషేకించబడిన వాడివి. అభిషేకించబడిన వాని రక్తము చేత కడగబడ్డావు. ఆయన అభిషక్తుడు, విడుదల కోరినవాడు, విడిపించగలిగినవాడు, జయించినవాడు. నీలో ఉన్న పాపాన్ని నువ్వు జయించట్లేదేమో, నీలో ఉన్న కోరికలు నువ్వు జయించట్లేదేమో, నీలో ఉన్న తలపులు నువ్వు జయించట్లేదేమో. అది రక్షణ కూడా లేనట్లే దానికి. ఎందుకనంటే అభిషేకించబడి వాని రక్తము చేత నువ్వు కడగబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విమోచన కలగ చేసింది అనుంది బైబిల్లో. అంటే విడుదల. నువ్వు ఒక స్వేచ్ఛగా జీవిస్తూ నేను విడిపించబడ్డాను అనుకోవటం భ్రమ. సమర్పణ లేకుండా నేను రక్షించబడ్డాను అనుకోవటం అది భ్రమ. అందుకే మోసపోకండి, దేవుడు వెక్కిరించబడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విమోచించబడిన మనకు అన్ని విషయాలలో స్వేచ్ఛ కలిగి ఉండాలి. సమర్పణలో స్వేచ్ఛ ఉండాలి, అభిషేకంలో స్వేచ్ఛ ఉండాలి, ఆయన స్వభావాలు ప్రత్యక్షపరిచే విషయంలో స్వేచ్ఛ కలిగి ఉండాలి. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. మూడవదిగా, ఆయన ధరించినటువంటి స్వభావం ఇది. అంటే ఇంకా లోకాన్ని చూడకుండా లోకం మీద వెక్కసం కలిగి ఉన్నాం కనుక లోకమాలిన్యం అంటకుండా ఆయన ధరించిన వస్త్రాన్ని కాపాడుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. మోకరిద్దాం.